అందరికీ నమస్తే అండి. సాధారణంగా మనకు ఎవరైనా ఒక దెబ్బ కొట్టారు అంటే మన తప్పు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, లేదా తిరిగి కొడతాం. రాజకీయాల్లో తిరిగి కొట్టే అవకాశం ఉండదు. రాజకీయాల్లో ప్రజలు మనల్ని కొట్టినప్పుడు, అంటే ఓట్ల ద్వారా కొట్టినప్పుడు తిరిగి కొట్టే అవకాశం ఉండదు. మనం రియలైజ్ అవ్వాల్సిందే, నిజాలు తెలుసుకోవాల్సిందే, వాటిని అంగీకరించాల్సిందే. నిజాయితీ కాస్త మన రాజకీయాలు, మనం చేస్తున్న ప్రచారాలు, మన ఆలోచనలు, మన ప్రచార తీరు ఇవన్నీ కూడా మార్చుకోవాల్సిందే. అటువంటిది 2024 అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు వైసీపీని చితక్కొట్టారు. చాలా దారుణంగా కొట్టారు. ఎంత దారుణంగా కొట్టారు అనేది నేను ఆల్రెడీ మీకు చెప్పాను. వీధి కుక్కను కొట్టినట్టు కొట్టారు. మరి వైసీపీ స్వీయ సమీక్ష చేసుకోవాలి కదా, రివ్యూ చేసుకోవాలి కదా. కొంత ఎందుకు ఓడిపోయాము, ఎందుకు ఇంత దారుణమైన తీర్పు వచ్చింది అనే అంశాలను పరిశీలించుకోవాలి కదా. దానిలో భాగంగా మేము అబద్ధ ప్రచారాలు చేసామేమో, మేము అతిశయోక్తులు చేసామేమో, మేము మరీ ఓవర్ బిల్డప్లకు చేసామేమో, అవన్నీ మార్చుకుంటే మంచిది, మా మీడియా మాకు దెబ్బతీసిందేమో అని రియలైజ్ అవ్వాలి. అవ్వకపోతే ఖచ్చితంగా దారుణంగా నష్టపోతారు. జీవితంలో ఇంకెవరు బాగు చేయలేరు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు 16,347 పోస్టులు భర్తీ చేస్తూ డిఎస్సి, మెగా డిఎస్సి మీద సంతకం చేశారు. మేబీ అది మెగా డిఎస్సి అవునా కాదా అనేది ఎవరిష్టం వాళ్ళది. 20,000 పోస్టులు భర్తీ చేయాలా, 25,000 పోస్టులు భర్తీ చేస్తేనే మెగా డిఎస్సి, 16,000 పోస్టులు అంటే మెగా డిఎస్సి కాదు అన్న ఎవరిష్టం వాళ్ళది, వదిలేయచ్చు. ఇప్పుడు వైసీపీలు వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు, సాక్షిలో ఏం ప్రచారం చేస్తున్నారు, నిన్నటి నుంచి తెగ ప్రచారం ఏం జరుగుతుందంటే, ఆ సంతకం పెట్టినప్పటి నుంచి కూడా వైసీపీ వాళ్ళ ప్రచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే ఎక్కువ డిఎస్సీలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 21,108 పోస్టులు భర్తీ చేశారు గత 5 ఏళ్లలో. 2019 నుంచి 2024 మధ్య అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంట 21,108 పోస్టులు భర్తీ చేసిందంట డిఎస్సి ద్వారా. అసలు ఎక్కడైనా ఎలా ఉంటుందంటే, ఇలా ప్రచారం చేసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, వాళ్ళకి అలవాటు కదా ఒక ప్యాలెస్లో ఒక సెట్టింగ్ నిర్మించుకోవడం. దానిలో భాగంగా అక్కడే ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్ నిర్మించుకొని, ఒక జీవో రిలీజ్ చేసే ఒక సెట్టింగ్ ఒకటి క్రియేట్ చేసుకొని, వాళ్ళకు వాళ్ళే జీవోలు క్రియేట్ చేసి, వాళ్ళకు వాళ్ళే మొత్తం ఒక వేరే ప్రపంచంలో ఏమైనా చేశారేమో. మా ఓట్లు వేరే ఉన్నాయి అన్నట్టు, మా డిఎస్సీలు వేరే ఉన్నాయి, మా లెక్కలు వేరే ఉన్నాయి అన్నట్టు బహుశా అలాంటి ఏమైనా రిలీజ్ చేశారేమో. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు 21,108 పోస్టులు డిఎస్సి రిలీజ్ చేయాల. దానికి లెక్క ఏం చెప్తారు, 6,100 పోస్టులతో ఫిబ్రవరిలో డిఎస్సి రిలీజ్ చేశాం కదా అని చెప్తున్నారు. అది అవ్వలేదుగా, డిఎస్సి ఎగ్జామ్ అవ్వలేదుగా, రిక్రూట్మెంట్ జరగలేదుగా, పూర్తి చేయలేదుగా. అలాగే 1998 డిఎస్సి వాళ్ళకు పోస్టింగ్లు ఇచ్చాము, 2008 డిఎస్సి వాళ్ళకు పోస్టింగ్లు ఇచ్చాము, ఆ తర్వాత విద్యాశాఖలో కొన్ని ఫిలప్ చేశాము. సో ఓవరాల్గా 21,108 అని లెక్కలు చెప్తున్నారు. ఇటువంటి కాకి లెక్కల వల్లనే పోయారు. ఆ 99% హామీలు 99% హామీలు అని చెప్పి కాకి లెక్కలు వేశారు, జనం కుల్లబొడిశారు. అయినా సరే ఇప్పుడు మళ్ళీ 21,000 పోస్టులు మేము ఇచ్చాము, చంద్రబాబు ఏమో కేవలం 16,347 ఇచ్చాడు. సో జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు గారే తక్కువ అని చెప్పి ఆల్రెడీ అప్పుడే జనం కొట్టి 10 రోజులు కూడా అవలా, అప్పుడే అన్నీ దులిపేసుకొని మళ్ళీ రోడ్డు ఎక్కినట్టు ఉందన్నమాట. ఫేక్ ప్రచారాలు మొదలెట్టేశారు. అప్పుడు జనం నమ్మాలి కదా, కాస్త జనంకి నమ్మశక్యమైన ఫేక్ ప్రచారాలు చేయొచ్చు కదా. ఇప్పుడు డిఎస్సిలో 21,108 పోస్టులు తీసాము అని చెప్పి రోడ్డు మీదకి వెళ్ళి ఆ డిఎస్సి కోచింగ్ సెంటర్లో వందలాది మంది యూత్ ఉంటారు, అక్కడికి వెళ్ళి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 21,108 డిఎస్సి పోస్టులు భర్తీ చేశారని చెప్పండి, వాళ్ళు కొడతారు. ఒకేసారి ఆ వందలాది మందిలో కసి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కసిగా కోపంగా ఉన్నారు వైసీపీ మీద. మెగా డిఎస్సి అని హామీ ఇచ్చి మోసం చేశారు కాబట్టి కోపంగా ఉన్నారు వైసీపీ మీద. ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేయడం వల్ల ఇంకా జీవితాంతం ఆ కోపం జీవితాంతం ఉండిపోద్ది. కాబట్టి ఫేక్ ప్రచారాలు చేయొద్దు, ఫేక్ను నమ్ముకోవద్దు, నిజాయితీతో కూడిన రాజకీయం చేయండి. 16,347 పోస్టులు సరిపోవంటారా? ఎస్, సరిపోవు అని వాదించండి. 25,000 పోస్టులు భర్తీ చేయాలో, 20,000 పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ధర్నాలు చేయండి, ఆందోళనలు చేయండి, లేదా ఇంకేమైనా యూత్కి మద్దతుగా ఉండండి, లేదా పోరాటాలు చేయండి. అంతవరకు ఓకే. అలా కాకుండా మేము గతంలో ఉన్నప్పుడు ఇన్ని పోస్టులు తీసాము, మేము అలా చేసాము, ఇలా చేసామని డాంబికాలకు పోతే పాతేస్తారు ఇంకోసారి. ఇప్పుడు కొట్టారు కదా, ఇంకోసారి పాతేస్తారు. ఆ 11 కూడా మిగలవు.
కాబట్టి దయచేసి వైసీపీ వాళ్ళు అర్థం చేసుకోండి, కాస్త మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచించండి, ఫేక్ ప్రచారాలు మానుకోండి. ఎందుకంటే ఈజీగా తెలిసిపోద్ది ఏది నిజమో ఏది అబద్ధమో, ప్రజలకు ఈజీగా తెలిసిపోద్ది. తెలియనంత వరకే డ్రామాలు, తెలిసిపోయినాయి అంటే మాత్రం డ్రామాలు ఆడలేరు. 2019 ఎన్నికలకు ముందు ఇక్కడ కత్తితో పొడిపించుకున్నారు. సో అది అప్పుడు ప్రజలకు తెలియదు అది డ్రామా అని, కాబట్టి ఓట్లు వేశారు. 2024 ఎన్నికలకు ముందు గులకరాయితో కొట్టించుకున్నారు, అది డ్రామా అని తెలిసిపోయింది, కాబట్టి ఓట్లు వేయాల. 2019 ఎన్నికలకు ముందు కమ్మ సామాజిక వర్గానికి చెందిన 37 మందికి డిఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చారని ప్రచారం చేశారు. 2024 ఎన్నికలకు ముందు కొంత వాళ్ళందరినీ పెత్తందారులని ఆ సామాజిక వర్గం అని ప్రచారం చేశారు, నమ్మల. సో మీరు ఒకసారి నిజస్వరూపం బయటికి తెలిసిపోయిన తర్వాత మళ్ళీ అబద్ధాలు ఆడితే జనం నమ్మరు, చీకొడతారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడు ఉండాలి. ఆయనకున్న క్రేజ్ వేరు, ఆయన మాస్ ఇమేజ్ వేరు. 40% ఓట్లు వచ్చాయంటే మామూలు విషయం కాదు. సో ఆ 40% ఓట్లను కాపాడుకొని సీట్ల సంఖ్య పెంచుకోవాలి అంటే కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలి, కొత్త రకమైన రాజకీయం చూపించాలి. కొత్త నాయకత్వము, కొత్త రకమైన రాజకీయము అన్నానంటే ఈ ఫేక్ కాదు. ముందు ఆ సాక్షిని మూసేయండి. అదే వైసీపీకి సగం దరిద్రం. ఆ వైసీపీ వాళ్ళని తీసుకొచ్చి ఆ ఛానల్లో డిబేట్లు పెడతారు. సబ్జెక్టు వాళ్ళదే, మాట్లాడే వాళ్ళే. అంటే ఎలా ఉంటుందంటే పేపర్ తయారు చేసేవాడే ఎగ్జామ్ రాసి వాడు మార్కులు వేసుకున్నట్టే ఉంటుందన్నమాట. సాక్షిలో డిబేట్లు చూస్తే ఆ డిబేట్లో అన్నీ అబద్ధాలే, జనం చూసి నవ్వుకోవడం. థ్యాంక్ యూ.